అంటే పెద్దగా అన్ని పుస్తకాలు చదవడానికి మనం కష్టపడాలంటే అసలు అవసరం లేదు. కానీ ఒకటి డెప్త్గా చదువుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఖచ్చితంగా మనం టెట్ పేపర్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్సి పేపర్ని మాత్రం అంచనా లేదు. కొత్త వాళ్ళకి చెప్తాను, పాత ఆల్రెడీ ఒక డిఎస్సి అటెంప్ట్ చేసిన వాళ్ళకి నేను చెప్పగలేదు. కానీ కొత్తగా డిఎస్సి ఎవరైతే అటెంప్ట్ చేయబోతున్నారో ఫ్రెష్గా వాళ్ళకి నేను చెప్తున్నా ఏంటంటే టెట్ పేపర్లని దృష్టిలో పెట్టుకొని మాత్రం డిఎస్సి పేపర్ని తక్కువ అంచనా వేయద్దు. లాస్ట్ టైం జరిగిన ప్రతి డిఎస్సి పేపర్ కష్టంగా ఉందని నేను చెప్పను, కానీ డిఫరెంట్గా ఉంది. ఇట్ ఇస్ నాట్ డిఫికల్ట్, ఇట్ ఇస్ డిఫరెంట్, కొత్తగా ఉంది. అడిగిన ప్రశ్నలన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ చెప్పే ప్రశ్నల కంటే ఆలోచించి ఆన్సర్ చెప్పే ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి మన వే ఆఫ్ ప్రిపరేషన్ కూడా దాన్ని బట్టి మనం చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. మరి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అర్థమెటిక్గా చదివేదానికి డిఎస్సి ఎగ్జామ్ చదివేదానికి ఉన్నటువంటి తేడా మనం మొదటగానే గమనించాలి. ముఖ్యంగా అసలు వాట్ ఈజ్ అర్థమెటిక్, అంకగణితం అంటే ఏంటి? జ్యామితీయ ఆకారాలు వాటి ధర్మాలను గురించి తెలిపే గణిత శాఖను రేఖాగణితం అంటారు. Geometry is the branch of mathematics which deals with geometrical shapes and properties. అలాగే తెలియని రాశుల్ని అక్షరాలతో సూచించి గణిత శాఖను బీజగణితం అంటారు. అన్నోన్ వాల్యూస్ ని లెటర్స్ తో ఇండికేట్ చేస్తే దాన్ని మనం ఆల్జీబ్రా అంటాం. ఓకేనా? మరి ఇలా చాలా గణిత శాఖలు ఉన్నాయి కదా. మరి అర్థమెటిక్ అంటే ఏంటి అంటే మన టెక్స్ట్ బుక్ లో చెప్పిన డెఫినేషన్ ఏంటంటే గణన నైపుణ్యాల గణిత శాఖను అంకగణితం అంటారు అన్నాడు. గణన నైపుణ్యాల గణిత శాఖను అంకగణితం అనే పేరుతో పిలుస్తారు. అంటే గణించడంలో ఉన్న నైపుణ్యాలు, క్యాలిక్యులేషన్స్ చేయడంలో, కంప్యూటేషన్స్ చేయడంలో ఉన్న స్కిల్స్, నైపుణ్యాలు. అంటే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు అలవాటు. ఒకసారి నేను తెలిపేయించి ఒకసారి నేను నుంచి సంఖ్యల ధర్మాలు చెప్పుకుంటూ వచ్చా, అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుంటూ వెనక్కి వచ్చాడబట్ట నాకు గుర్తుంది ఇంకోసారి ధర్మం. ఓకే, గణన నైపుణ్యాల గణిత శాఖను అంకగణితం అంటారు. అంటే గణించడంలో నైపుణ్యాలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, వర్గమూలాలు, వర్గాలు, అంకమూలంగా అనుకోవడం, రకరకాల గణన నైపుణ్యాలు ఉన్నాయి. అలాంటి ఒక గణిత శాఖను ఏమంటారంటే అంకగణితం. Arithmetic is the branch of mathematics which deals with skills of computations. Arithmetic is the branch of mathematics which deals with skills of computations. Computations లో ఉన్న స్కిల్స్ గురించి మాట్లాడేదే అర్థమెటిక్. ఓకే, గణించడంలో ఉన్న నైపుణ్యాల గురించి చెప్పే శాఖనే అంకగణితం. ఈ అంకగణితాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? అంకగణితాన్ని ఇంగ్లీష్ లో ఏమన్నారు? అర్థమెటిక్ అనే పేరుతో పిలుస్తారు. మరి అర్థమెటిక్ అనే పదం ఎక్కడి నుంచి ఏర్పడింది? అర్థమెటిక్ అనేది ఏ భాషా పదం? అర్థమెటిక్ అనేది ఏ భాషా పదం? ఆంగ్ల భాషా పదం. ఇప్పుడే కదా ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే అర్థమెటిక్ అని చెప్పారు. అర్థమెటిక్ అనేది ఏ భాషా పదం? ఆంగ్ల భాషా పదం. అర్థమెటిక్ అనే ఇంగ్లీష్ పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది అంటే చాలా మంది ఏం చెప్తారంటే అర్థమెటికా అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది అని చెప్తారు. అబ్సల్యూట్లీ కరెక్ట్, దాని తప్పేం లేదు. అర్థమెటిక్ అనే ఇంగ్లీష్ పదం అర్థమెటికా అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. కానీ దీనికి మూలం, ఆరిజిన్ ఎక్కడ అంటే రెండు గ్రీకు పదాలు. దీనికి మూలం, అర్థమెటికా అనే పదం ఏర్పడడానికి మూలం ఏంటంటే రెండు గ్రీకు పదాలు. ఒకటి వచ్చి అరిథ్మోస్, అలాగే 5-6 నిమిషాలు అయితే 4 అన్నావు 5 అన్నావు ఆల్రెడీ అయిపోయిందా? ఇంకొక నిమిషం ఆల్రెడీ నేను ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా చేయాలి. టెక్నిక్ అరిథ్మోస్ మరియు
మూల కారణమైనటువంటివి ఏ భాషా పదాలు? గ్రీకు భాషా పదాలు. అర్థమెటికా అనే లాటిన్ పదం ఏర్పడడానికి మూల కారణమైన 2 గ్రీకు భాషా పదాలు ఏవి అంటే ఒకటి అరథమోస్, ఒక పదం ఏంటంటే అరథమోస్, ఇంకో పదం అరథమెటికా టెక్ని. అరథమోస్ అంటే ఆ భాషలో అర్థం నంబర్స్, సంఖ్యలు అనే అర్థం వస్తుంది. అరథమోస్ అంటే ఆ భాషలో అర్థం వస్తుంది సంఖ్యలు, నంబర్స్ అనే అర్థం. సరిపోతాడు పెట్టి